టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో ఇసుకపై వచ్చిన ఆదాయాన్ని నేతలు దిగమింగారని, కానీ తమ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ఖజానాకు జమ చేస్తోందని చెప్పారు కేటీఆర్. ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? సామాన్య పౌరులు, దళితులు, గిరిజనుల కోసమా? శాండ్ మాఫియా, ఇల్లీగల్ వ్యాపారస్తులు ప్రభుత్వంలో మరి ఇల్లీగల్ పనులు చేస్తున్న వాళ్ళక సంవత్సరానికి 450 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, ఈ సంవత్సరం దగ్గర 600 కోట్ల రెవెన్యూ ఇసుక మీద వచ్చినప్పుడు, మరి మీ హయాంలో 10 కోట్లు కూడా ఎందుకు దాటలేదు? ప్రతి సంవత్సరం ఎక్కడ పోయింది మిగతాది? 590 కోట్ల ఆదాయం ఎక్కడ పోయింది? ఏ కాంగ్రెస్ నాయకుల జేబుల్లో, ఎవరి బొక్కసాల్లో పోయింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి షుడ్ ఆన్సర్. ఎక్కడ పోయింది ఇసుక మీద వచ్చిన ఆదాయం? ఎప్పుడున్నది మాఫియా? ఎక్కడ ఎవడు చేసిండు ఇసుక దందా? నీ పాట, మా పాట?